అని కాంగ్రెస్ ఆశావాహులు ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో కొత్తగా మరో ముగ్గురికి చోటు దక్కే అవకాశం ఉంది. సాయంత్రానికి రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. దీంతో ఎవరికి పదవి దక్కుతుందా అని కాంగ్రెస్ నేతలు ఉత్కంఠతో ఉన్నారు. ఆశావాహుల్లో పదవి దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వారిని రేవంత్ సర్కార్ ఎలా కూల్ చేస్తుందో వేచి చూడాలి. అయితే రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ అంశంకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్టుగా అయితే తెలుస్తుంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 10వ తేదీలోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో అయితే కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ లో ఎస్సీ, బీసీ, ఓబీసీకి అవకాశం ఇవ్వనుంది. ఓసీ నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీ నుంచి వాకాటి శ్రీహరి, ఎస్సీ నుంచి కట్టం ప్రసాద్లకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నటువంటి కట్టం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. గత కొంతకాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఏదైతే ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి ఆశ లేదు. అలాంటిది మీనాక్షి నటరాజన్ విస్తృత స్థాయి సమావేశాలు సమీక్షల అనంతరం కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏఐసిసి కార్యాలయానికి ఒక నివేదిక పంపించడము, అనంతరం కేబినెట్ విస్తరణకి సంబంధించి కూడా ఏఐసిసి కార్యాలయం నుంచి ఇవాళ సాయంత్రం రాజ్భవన్ కి ఒక లేఖ రూపంలో కూడా ఏదైతే అధికారంగా వచ్చే అవకాశం ఉంది. అనంతరం రేపు కేబినెట్ విస్తరణకి సంబంధించి మంత్రివర్గంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 6 మంత్రి పదవులకి గాను ఇందులో 4 స్థానాలు భర్తీ చేయనున్న మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొక అవకాశం కల్పించాలని కూడా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూరి ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే మొక్టల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ అధికారిక ప్రకటన సాయంత్రం రాజ్భవన్ కి చేరే అవకాశం ఉంది. ఇందులో దాదాపు మంత్రివర్గ విస్తరణకి సంబంధించి మూడు స్థానాలు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మిగతా 2 కూడా పెండింగ్ లో పెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో 5 ఖాళీలు ఉన్నాయి. 5 ఖాళీల్లో గాను 3 మాత్రమే భర్తీ చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మిగిలిన 2 అవి ఏవి అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈసారి మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి వీరిలో ఎవరికి చోటు దక్కనుంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈసారి మంత్రివర్గ విస్తరణకి సంబంధించి చోటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ ఉషా.